అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధమని రైతులను ఎలా మోసం చేశారో చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా నిధుల కార్యక్రమంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని, చేతకాని మాటలు చెత్త వాగుడు తప్ప ఏమీ చేయలేదన్నారు. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలని రైతుల కోసం ఖర్చు పెట్టాము. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలని రైతుల కోసం ఖర్చు పెట్టాము. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. రైతులకు 1.56 లక్షల కోట్లు ఇచ్చామని మంత్రి బట్టి విక్రమార్క చెప్తే 1.75 లక్షల కోట్లని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇద్దరిలో ఎవరి లెక్కలు నిజమని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు 420 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజల దృష్టి మార్చేందుకే ఈ డ్రామాలని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. కొద్దిసేపటి క్రితమే ఇటు హైదరాబాద్ లోని శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల కార్యక్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయితే కార్యక్రమంలో అనేక విషయాలను ఆయన మెన్షన్ చేసిన నేపథ్యంలోనే వాటన్నిటికీ ఇప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కౌంటరు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ రైతు సమస్యలను పక్కన పెట్టి గొప్పలు చేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏంటి అంటూ ప్రశ్నించారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా చేతగాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చెత్తవాగుడు తప్ప కొత్తగా ఏమైనా ఒరిగిందా అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఇదే సభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క నిధుల కోసం 1,56,000 కోట్ల రూపాయల 1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. మరి ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలి, ఏది నిజం, అసలు ఎవరు చేసిందేమీ లేదు కాబట్టి ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడటం జరిగింది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు 2027 మార్చి 31వ తేదీ వరకు వ్యవసాయ రంగానికి మొత్తం బడ్జెట్ లో కేటాయింపులే 82,000 కోట్లు చేస్తే జూన్ 2026 నాటికే 1,56,000 కోట్ల రూపాయలు 1,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని చెబుతూ ఉన్నారు. మరి బడ్జెట్ లో లేనటువంటి సొమ్మును కూడా ఖర్చు చేశారా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇదంతా కూడా రైతులను మభ్యపెట్టడం కోసమే కల్పిత లెక్కలు చెబుతున్నారా అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. ఇక అబద్ధాలను 10 సార్లు చెప్పినా అవి నిజాలు కావు, లేనివి ఉన్నట్లు చెప్పినంత మాత్రాన రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటూ తెలపడం జరిగింది. ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఓట్లు అడిగారు. ఇప్పుడేమో కొద్దిపాటి రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం రైతులను మోసం చేయడం కాదా అని అన్నారు. స్వల్పకాలిక రుణాలకే పరిమితం చేస్తామని ముందే చెప్పి ఉంటే రైతులు అసలు కాంగ్రెస్ ను నమ్మేవాళ్లు కాదు అంటూ ఆయన మండిపడటం జరిగింది. మేనిఫెస్టోలో ఒక మాట చెప్పడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఇంకా ఇదిలా ఉంటే ఫేక్ ప్రచారం చేసుకోవడం మాత్రమే కాదు, రైతులకు ఇచ్చిన హామీలనేవి అమలు కావాలి, లేని పక్షంలో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా తన యొక్క అభిప్రాయం కౌంటర్ ను తెలియజేయడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను ఎలా గాలికి వదిలేశారో, అన్నదాతను ఎలా మోసం చేశారో చర్చించేందుకు అసెంబ్లీ మాత్రమే కాదు ఎక్కడైనా సరే తాము సిద్ధం అంటూ సవాల్ విసిరినటువంటి పరిస్థితి అనేది కనిపించింది. ఆయన ట్విట్టర్ వేదికగా ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ ను సమావేశం జరిగినటువంటి కొద్దిసేపటి క్రితమే సీఎం సభలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి రైతుల పక్షాన ఏదైతే తాము చేసినటువంటి ఖర్చు చేసినటువంటి డబ్బుల విషయానికి నిధుల విషయంలో చెప్పారో వాటన్నిటిపైన కూడా లెక్కలకు సంబంధించి కూడా ఈ కౌంటర్ ఇవ్వడం జరిగింది. శ్రీజ, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.